ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు. రాష్ట్రంలో యువత ప్రతిభకు పట్టం కట్టే అంతర్జాతీయ డ్రోన్ సదస్సుకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనున్నది. బాల్య వివాహాల నిరోధానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. వార్తల వివరాలు. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ భవన ప్రాంగణంలో ఆయన పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణ పనులకు తిరిగి శ్రీకారం చుట్టారు. 160 కోట్ల రూపాయల వ్యయంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7 ఈ కార్యాలయ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒక పిలుపిచ్చాం. 34,241 ఎకరాలు ప్రపంచంలోనే నెంబర్ 1 ల్యాండ్ పూలింగ్ లో భూమి సేకరించిన ఘనత అమరావతి నగరానికే దక్కింది. ఇది ఒక చరిత్ర. రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ముందుకొచ్చి మొత్తం కలిసి 54,000 ఎకరాలు భూమి అమరావతికి సేకరించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 160 కోట్లతో G+7 2,42,000 స్క్వేర్ ఫీట్ కి ఈ రోజు ప్రారంభించాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఒక రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. వివిధ రంగాలకు సాంకేతికంగా గణనీయమైన సేవలు అందించే డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో అమరావతిలో ఈ నెల 22, 23 తేదీలలో జరగనున్న అంతర్జాతీయ డ్రోన్ సదస్సుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని యువత తమ ప్రతిభా పాటవాలను చాటి చెప్పేందుకు ఈ డ్రోన్ సదస్సు ఎంతైనా దోహదపడుతుంది. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే ఈ డ్రోన్ సదస్సు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. డ్రోన్ సదస్సు ఏర్పాట్లపై ఆకాశవాణి విజయవాడ ప్రతినిధి కె నవీన్ కుమార్ మరిన్ని వివరాలు తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇతర మంత్రులు, ప్రముఖులు పాల్గొంటారు. 2 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు డ్రోన్ల తయారీ, వ్యవసాయ, లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై చర్చించేందుకు 9 సెషన్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక వినియోగంపై 4 ప్రెజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్షన్లు ఉంటాయి. 22వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కృష్ణానది ఒడ్డును పొన్నమి ఘాట్ వద్ద 5,000 డ్రోన్లు అతిపెద్ద డ్రోన్ షో ఏర్పాటు చేశారు. లేజర్ షో, ఫైర్ వర్క్స్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీ నుండి 2 రోజుల పాటు రష్యాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సభ్యులుగా ఉన్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. కజిన్ నగర వేదికగా జరిగే 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అందజేసిన ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా సభ్యదేశాల అధినేతలతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రానున్న 2-3 రోజులలో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో సహా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆది, సోమవారాలలో అండమాన్, నికోబార్ దీవులలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుందని ఐఎండీ పేర్కొంది. కాగా ఉత్తర అండమాన్ సముద్రంలో తాజాగా అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని, దీని ప్రభావంతో ఈ నెల 22వ తేదీన మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ నెల 23వ తేదీ ఉదయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోపు పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దేశంలో బాల్య వివాహాల నిరోధానికి ప్రతి జిల్లాలో బాల్య వివాహాల నిషేధ అధికారులను ప్రత్యేకంగా నియమించాలని రాష్ట్రాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. బాల్య వివాహాల సామాజిక రుగ్మతను రూపుమాపేందుకు బహుముఖ కార్యాచరణ చేపట్టడం అవసరమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బాల్య వివాహాల నిరోధానికి సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారిని ఆ ఒక్క బాధ్యతకే వినియోగించాలని, ఇతర విధులను అప్పగించరాదని సూచించింది. అంతేకాకుండా బాల్య వివాహాల నిషేధం అమలు క్రతువులో జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లను భాగస్వాములను చేయాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ఈ శిబిరాలను నిర్వహిస్తారు. ఇందుకోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పురపాలక సంఘాల కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ శిబిరాలలో కొత్తగా ఆధార్ కార్డు నమోదు, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ను తాజాగా నమోదు చేయడం, ఈ ఆధార్ వంటి సేవలను అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారందరికీ అవసరమైన సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా ప్రాధికార సంస్థ అన్ని వేళలా ముందుంటుందని ఆ సంస్థ సభ్య కార్యదర్శి జస్టిస్ బబిత తెలిపారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతమైన వాంబే కాలనీలో ఎన్టీఆర్ జిల్లా వైద్యశాఖ మరియు తమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ బబిత మాట్లాడుతూ వైద్య శిబిరాలలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని, తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చునని అన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడా వద్ద తీరం దాటి బలహీనపడినప్పటికీ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. పలు జిల్లాలలో ఎండ వాతావరణం నెలకొనగా మరికొన్ని జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, నెల్లూరు జిల్లాలోని వింజామూరు, కావలి, కోవూరు, తూర్పుగోదావరి జిల్లా అల్లవరం, ఐనవల్లి, ముమ్మిడివరం తదితర ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని వివిధ జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుండి 10 గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1631 అడుగుల వద్ద ఉంది. మరొక వైపు శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగుల వద్ద ఉంది. ఇక్కడ అధికారులు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి చెందిన 6 గేట్లను అధికారులు పైకి ఎత్తి 64,000కు పైగా క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. రాష్ట్రంలో సరైన నిర్వహణ లేని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాఠశాలలకు 100 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2-3 రోజులలో ఈ నిధులు పాఠశాలల ఖాతాలలో జమ కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం పద్దు కింద ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. రాష్ట్రంలోని రాజమహేంద్రవరం, విశాఖపట్నం సెంట్రల్ జైళ్లు, రేపల్లె, దర్శి సబ్ జైళ్లు, కడప పట్టణంలోని మహిళా జైళ్లలో కొత్త భవనాల నిర్మాణం, విస్తరణ, అత్యాధునిక సాంకేతిక భద్రతా ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 101 కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిధులు కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. రాష్ట్రంలో యువత ప్రతిభకు పట్టం కట్టే అంతర్జాతీయ డ్రోన్ సదస్సుకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.